నూతన పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ గన్నవరం మండలం బాలేంద్రుని గూడెంలో దాతల సహాయంతో సుమారు 50 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన పంచాయతీ కార్యాలయం. గ్రామ సర్పంచ్ దుప్పలపూడి జయలక్ష్మి గ్రామ నాయకులు ప్రజల సమక్షంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ముందుగా నవంబర్ 26 రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి జాతీయ జెండాని ఆవిష్కరించి దేశభక్తి గీతం ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ పంచాయతీ నిర్మాణానికి సహకరించిన దాతలందరికీ ధన్యవాదాలు. స్థలదాతలు వేమూరు గోపాలరావు కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. 25 లక్షల రూపాయలు విరాళం ఇచ్చిన బోయపాటి రాజేంద్ర లక్ష్మీ వరప్రసాద్ గారికి ధన్యవాదాలు. 10 లక్షలు విరాళం ఇచ్చినందుకు నాదెండ్ల విజయలక్ష్మి పద్మావతి గారికి ధన్యవాదాలు. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. దాదాపు 190 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో శంకుస్థాపన చేసి పంచాయతీ ఆఫీస్ పునర్నిర్మాణం చేసినందుకు చేయడానికి పూనుకున్న ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, దీనికి ప్రధానంగా ఆ రోజున వేమూరి గోపాల్ గారు, హేమలత గారి జ్ఞాపకార్థం కానీ, కాటగడ్డ వెంకటనాథ్ గారి జ్ఞాపకార్థం కానీ వారి కుటుంబ సభ్యులు ఈ స్థలాన్ని ఇచ్చి, ఈ మధ్య ఒక 5 సెంట్ ఇచ్చిన ఈయన కానీ వీళ్ళ వల్ల ఇది సాధ్యమైంది. ఇది సుసాధ్యం అవడానికి 25 లక్షల రూపాయలు చందా ఇచ్చిన బోయపాటి రాజేంద్ర లక్ష్మీ ప్రసాద్ డాక్టర్ గారు, అలాగే నాగళ్ళ విజయలక్ష్మి పద్మావతి గారు 10 లక్షలు, ఈ 35 లక్షల రూపాయలు వాళ్ళు ఇవ్వకపోతే ఈ బిల్డింగ్ ఓపెన్ అవ్వటం అసాధ్యం. వాళ్ళకి మనస్ఫూర్తిగా గన్నవరం శాసనసభ్యుడిగా ఈ గ్రామ ప్రజల తరఫున, గన్నవరం నియోజక ప్రజల తరఫున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. వీళ్ళని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో, గతంలో ప్రజాప్రభుత్వాలు ఏర్పడ ముందు అన్ని దాతల వల్లే సాధ్యం, దాతల వల్లే చదువుకున్నాం, దాతల వల్లే కాలేజీలు వచ్చినాయి, దాతల వల్లే హాస్పిటల్స్ వచ్చినాయి, దాతల వల్లే స్థలం దాత ఇవ్వటం అనేదే ఉంది తప్ప స్థలం కొనటం అనే కాన్సెప్ట్ ప్రజాప్రభుత్వాలు ఏర్పడిన చాలా కాలం పాటు, ప్రభుత్వాలు వచ్చిన 50 తర్వాత కూడా 20 సంవత్సరాల పాటు కూడా దాతల నుంచి వచ్చినాయి. ఆ రోజున రాష్ట్ర బడ్జెట్ చాలా తక్కువ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఈ ఉమ్మడి రాష్ట్ర బడ్జెట్ కేవలం 3,000 కోట్లే, దాన్ని 30,000 కోట్లు పెంచిన దారిశీకుడు చంద్రబాబు నాయుడు. అలాంటి పరిస్థితుల్లో అన్ని ప్రభుత్వమే చేయాలని అనుకోకుండా ఈ గ్రామం నుంచి ఇటు ముందుకు వచ్చి 3 లక్షలు ఇచ్చిన వీళ్ళిద్దరు కానీ, అలాగే 10 లక్షలు 25 లక్షలు ఇచ్చిన వాళ్ళని మనుషులు అనుకున్న మహానుభావులు అంటంలో ఏమాత్రం దీంట్లో వాళ్ళని పొగడేది ఏం లేదు. వాళ్ళు మనిషి డబ్బుని ఎక్కువ ప్రేమిస్తాడు, భార్య బిడ్డల కన్నా కూడా ఎక్కువ ప్రేమిస్తాడు, తెలియక ప్రేమిస్తాడు డబ్బుని. నేను అమెరికాలో చూసేవాడిని, బఫెట్కి రోజు 100 మంది వచ్చేవాళ్ళు. నైట్ టైం డిన్నర్కి వెళ్తే అదే హోటల్లో చాలా ఎక్కువ డబ్బులు, పొద్దున్నే $10 తినవచ్చు, సాయంత్రం అయితే $50 తినే లెక్కలో తక్కువ మంది. అంటే భార్య బిడ్డలు కూడా డబ్బుని ఎక్కువ ప్రేమిస్తారని నాకు అనిపిస్తూ ఉండేది మనసులో. కానీ అది నిజం కూడా. అలాంటి పరిస్థితుల్లో సమాజం ఇంత మార్పుకి కుదుపులకి గురైన తర్వాత ఇంకా దాతలు ఉన్నారంటే, మంచి సమాజంలో ఇంకా 20% నిల్చుందంటే దానికి తార్కాణం ఈ దాతలుగా నేను అభివర్ణిస్తూ, రాబోయే కాలంలో నేను స్ఫూర్తిగా తీసుకుని గన్నవరం నియోజకవర్గంలో ఎన్నికలప్పుడు నేనే ఎన్ఆర్ఐని చందాలు అడగలా, నేనే తీసుకోలే. ఒకే ఒక్క ఎన్ఆర్ఐ కుర్రాడు ఎవరో సూరంపల్లి గ్రామంలో వచ్చి 75 అన్న ఈ డబ్బులు నా ముద్రబాబు అన్న కూడా ఉంచున్నాడు, చిన్నపిల్లడు చదువుకుంటున్నాడు. నేను ఎన్ఆర్ఐలకు విజ్ఞప్తి చేస్తున్నా, నేను మిగతా నియోజకవర్గాల సంగతి నాకు అనవసరం, కానీ గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన నాన్ రెసిడెంట్ ఇండియన్స్ అందరికీ, ప్రపంచంలో మీరు ఏ మూల ఉన్నా, అగ్రస్థానంలో ఉన్న మీరు, అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఎక్కడున్నా మీరు దయచేసి మీ గ్రామ పంచాయతీలకో మీ గ్రామ అభివృద్ధికో నేను సైతం అని మీరు కొంత డొనేషన్ ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. కీర్తి కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి మీరు అమెరికా వెళ్ళిపోయినా, ఆస్ట్రేలియా వెళ్ళిపోయినా అక్కడే సెటిల్ అయిపోతారు, మళ్ళీ ఇక్కడ రారు. కనీసం మీ తాతదండ్రులను ఇక్కడ మర్చిపోయే పరిస్థితి, మనవడో వాళ్ళ కొడుకో ఇక్కడ చేపించాడంటే కొన్ని తరాలు గుర్తుపెట్టుకుంటారని నిజాన్ని గుర్తించి ఎన్ఆర్ఐ సోదరులు దీన్ని బోయపాటి రాజేంద్ర లక్ష్మీప్రసాద్ గారు డాక్టర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈ నియోజకవర్గంలో 84 పంచాయతీలు ఉంటే 84 పంచాయతీల్లో ఉన్న ఎన్ఆర్ఐలు అందరూ అట్లీస్ట్ నేను అమెరికాలో 19 ఏళ్ళు ఉన్నా, మనం వెళ్ళినప్పుడు ఎప్పుడో 99లో $50 ఉండే డాలర్ ఇప్పుడు $90 అయింది. కనీసం మీరు $1000 ఇచ్చినా 90,000 అంటే చాలా ఎక్కువేమో. ఏ ఊర్లో అయినా 4-5 ఎన్ఆర్ఐలు ఉంటే ఓ 10 మంది ఎన్ఆర్ఐలు తలో 2 లక్షలు 20 లక్షలు ఇస్తే ఈ నియోజకవర్గాన్ని ఎక్కడో పెట్టచ్చు మనం తీసుకెళ్ళి.
ప్రభుత్వ నిధులతో కాకుండా బీబీగూడెం గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని మిగతా గ్రామాలు అన్నిటికీ తెలియజేస్తాం. అలాగే 10 లక్షల రూపాయలు ఎంపీడీఓ కేటాయించినందుకు ఎంపీడీఓ నిధుల నుంచి ఇమ్మని చెప్పే 10 లక్షల షార్టేజ్ ఉంటే ఇచ్చినందుకు ఎంపీడీఓ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. సార్, నియోజకవర్గంలో ఎక్కడ చూసినా సరే సచివాలయాలు అద్దెకే ఉన్నారు కానీ గవర్నమెంట్ తరఫున ఎక్కడ చాలా వరకు చాలా తక్కువగా ఉన్నాయి. రెంట్ కట్టుకొని ఉన్న పరిస్థితి ఉంది. అంటే ఎక్కువేం లేవు. మీరు సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఎక్కువ పంచాయతీల ఆధ్వర్యంలోనే ఉన్నాయి. కానీ మీరు చెప్పేదంటూ ఒకదాంతో ఎక్కిపోయి ఎప్పుడో కట్టిన భవనాలు మెయింటెనెన్స్ కి ఇబ్బంది ఉన్న పరిస్థితులు ఉన్నాయి తప్ప ఇక్కడ పంచాయతీలు ఉంటా కారణం నేను అనుకుంటున్న చరిత్రను బట్టి ఆ ఊహ ఇది. సబ్జెక్టు కరెక్షన్ కాకాని వెంకటరత్న గారి మహానుభావుడు ఆ రోజున పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేసింది. ఆయన ఒక్కడే వ్యవసాయ శాఖ మంత్రి 68 నుంచి 72 వరకు. ఆయన ఉయ్యూరులో ఓడిపోతే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసుకెళ్ళి మళ్ళీ ఉయ్యూరు వెళ్ళిపోయాడు అమ్మట ఎలక్షన్. ఆయన వల్లే 200-300 ఓట్లు ఉన్నాయని పంచాయతీలుగా రూపాంతరం చెందినాయని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పంచాయతీగా ఉంటే నిధులు వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పంచవర్ష ప్రణాళికలో కానీ దేంట్లో డబ్బులు వస్తాయనే భావంతో నాయకుడు గెట్టాడైతే వచ్చే లాభాలు ఇవి. ఆ మహానుభావుడు వచ్చింది సుందరయ్య గారు మహానుభావుడే. కానీ సుందరయ్య గారు అధికారానికి దూరంగా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీలో కొనసాగారు, కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులుగా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పుడు అధికారంలో రాలేదు కాబట్టి కాకాని వెంకటరత్న గారు ఇక్కడికి వచ్చి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి నుంచున్నా ఆయన చేతిలో అభివృద్ధి చేసే పదవి ఉంది కాబట్టి నియోజకవర్గంలో చేశాడని నేను బలంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ.